ఒక వ్యక్తి యొక్క పరిచర్య ప్రారంభం ఒకరు ఇద్దరితో ప్రారంభమవుతుంది. తరువాత ఆ యొక్క పరిచర్య చాలా దినాల తర్వాత ఏమవుతుందంటే అనేక మంది నడిపించేటువంటి పరిచర్యగా ఉంటుంది. అయితే లూకా 5వ అధ్యాయంలో పేతురు ఇంకా పూర్తిగా పట్టబడేటువంటి సమయం, అంటే ప్రభు యొక్క పరిచర్య అప్పుడప్పుడే ప్రారంభమైంది. బైబిల్లో గమనిస్తే గొప్ప జన సమూహం యేసు ప్రభును వెంబడిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే పరిచర్య యొక్క ప్రారంభంలోనే చెప్పాలంటే ఒక సింపుల్ బిగినింగ్ కాదు, అది ఒక గ్రేట్ బిగినింగ్ గా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా గమనించండి, ఏ విషయంలోనైనా, పరిచర్యలోనైనా, లేకపోతే పరిచర్య ఫలములోనైనా, లేకపోతే తాను జరిగించేటువంటి కార్యములలోనైనా ఎప్పుడైనా చూడండి సమృద్ధి కనపడడం ప్రారంభిస్తుంది. అప్పటికి ప్రభు యొక్క పరిచర్య ప్రారంభమైంది. శిష్యులను పట్టుకోవడం అనేది జరుగుతుంది, అంటే శిష్యులను పిలవడం జరుగుతుంది. పేతురు సంపూర్తిగా ఇంకా ఏర్పడలేదు, అంటే ఒక అపోస్తలుడిగా ఏర్పడలేదు. అయితే దేవుని వాక్యాలు చూసినట్లయితే అప్పటికే బహుజన సమూహం. ఏంటి కారణం అంటే యేసుక్రీస్తు జీవితంలో ఉండేటువంటి వాక్యపు శక్తి, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ శక్తి, ప్రభు జీవితంలో పరిచయంలో కనపడేటువంటి దేవుని కార్యాలను బట్టి ఎప్పుడు కూడా ప్రభుని గమనించినట్లయితే విస్తారమైనటువంటి వాటిని చేసేటువంటి దేవుడుగా, పొందే దేవుడుగా, రీచ్ అయ్యేటువంటి దేవుడుగా ఉండడం మనం చూస్తాం. దయచేసి మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనాన్ని చూద్దాం. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను. ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆనాటి దినములలో ఉండేటువంటి ఒక భయంకరమైన వ్యాధి, ఒక డెడ్లీ డిసీజ్ అని నేను చెప్పడం లేదు, కానీ ఒక ఇన్క్యూరబుల్ డిసీజ్. ఎందుకంటే కుష్ఠ వ్యాధి అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాలు మానవ జీవితాన్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి వ్యాధి. ప్రియమైన వాళ్ళారా, ఏ వ్యాధి అయినా, మలేరియా వ్యాధిని గురించి మనకు తెలుసు. ఒక 30 or 40 years బ్యాక్, లేదా ఒక 50 సంవత్సరాల కిందట మలేరియా వ్యాధి వచ్చిందంటే ప్రజలు భయపడేటువంటి వారు. అంటే ఆ వ్యాధికి మందు లేదు కాబట్టి. ఒకవేళ అనుకుందాం మరొక వ్యాధి, ప్లేగ్ వ్యాధి, ఆ వ్యాధి వస్తే ఊర్లు విడిచిపెట్టి పారిపోయేవారు. అయితే ఏ వ్యాధి అయినా ఒక కొన్ని సంవత్సరాలు మాత్రమే భయంకరమైన వ్యాధిగా ఉండేది. అయితే బైబిల్లో చూస్తే కుష్ఠ వ్యాధి అనేటువంటిది ఆది కాండము మొదలుకొని, లేదా మోషే కాలము మొదలుకొని యేసు ప్రభు కాలం వరకైనా, లేకపోతే ఇప్పటి వరకైనా కొన్ని వేల సంవత్సరాలు కుదరని వ్యాధిగా, భయంకరమైనటువంటి వ్యాధిగా నిలిచిపోయింది. బైబిల్లో చూస్తే యేసు ప్రభు ఆ వ్యాధిగ్రస్తుని స్వస్థపరచడం ప్రారంభించారు. మన జీవితంలో తెలుసుకోవాలి, యేసు ప్రభు యొక్క శక్తిని బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క యాటిట్యూడ్ ఏదంటే ద మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ ప్రభు టేకప్ చేస్తారండి. అన్నిటికంటే ఏది కష్టమైనటువంటిదో, సంక్లిష్టమైనటువంటిదో, అది ఏ రకమైనటువంటి సమస్య అయినా కానివ్వండి, మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతం కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. అయితే బైబిల్లో మనం చూస్తాం కదా, అన్నిటికంటే కాంప్లికేటెడ్ ఏదో ఆ కేసు ప్రభు టేకప్ చేసేటువంటి వాడు అంటున్నాడు. ఒక వారం క్రిందట ఒక ప్రాంతం నుంచి ఒక యవనస్తురాలు మన ప్రేయర్కి వచ్చింది. నేను ఎప్పుడు ఆ అమ్మాయిని చూడలేదు. అయితే ఎప్పుడు కూడా అమ్మాయి కృప పరిచర్యల వెంటబడతా ఉంటుంది. నాకు అంతవరకు తెలియదు. రాయలసీమలో ఎక్కడైనా మన మీటింగ్స్ జరిగినట్లయితే ఆ యొక్క మీటింగ్స్కి ఆ యొక్క అన్మ్యారీడ్ గర్ల్ తనకై తాను వస్తుంది, ఒంటరిగా వచ్చి ఆ మీటింగ్స్ అటెండ్ కావడం, ఆ పిదప వెళుతూ ఉండడం. ఎప్పుడు కూడా ఒక ఫోన్ ద్వారానైనా తాను ఈ విధంగా చేస్తున్నట్టుగా చెప్పాల. ఆమె ఒక మంచి ఉద్యోగం చేస్తుంటుంది, మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి. అయితే మరి ఏదో కొన్ని కారణాల వల్ల కడపకు రావడం, వచ్చినప్పుడు నన్ను కలిసి ఆల్మోస్ట్ ఏడవడం ప్రారంభించింది. మొట్టమొదట ఐ వాజ్ హ్యాపీ, ఎందుకంటే ఏ మీటింగ్స్కైనా ఒక అన్మ్యారీడ్ గర్ల్గా వచ్చి వెళ్తా ఉంది, మీటింగ్స్లో కూర్చుంటుంది, వాక్యం వింటుంది. ఆమె చెప్పే మాట తన జీవితాన్ని కృప పరిచర్యలో ఉండేటువంటి సందేశాలు ప్రభావితం చేశాయి. అయితే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మ్యారేజ్ జరగాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఎందుకు జరగడం లేదో నాకు తెలియదు, ఎందుకు జరగడం లేదో నాకు తెలియదు. నా జీవితంలో ఒక మేజర్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం సాధ్యమా? ఆ విధంగా చెబుతా ఉంది. తనతో కలిసి మరొక హిందూ అమ్మాయిని కూడా తీసుకొని రావడం జరిగింది. సో చాలా బోరు నేర్చేసింది. అంత అయిపోయిన తర్వాత విని నేను ఒక మాట అన్నాను, అమ్మ చాలు, ఇంతవరకు సమస్యను గురించి చెప్పావు, అయితే ఇప్పుడు ప్రభువుని గురించి నేను చెప్తున్నాను అని చెప్పి మన పరిచర్యలో దేవుడు జరిగించిన అద్భుతాలను గురించి చెప్పి ఒక మాట అన్నాను, అతి త్వరలో
దేవుడు మ్యారేజ్ జరిగించబోతుంటున్నాడు అతి త్వరలో. ప్రియమైన వాళ్ళారా, ఆమె సంతోషంగా వెళ్ళిపోయింది. మరుసటి రోజు, ఈరోజు కడపలో ప్రార్థన అయిపోయింది, మరుసటి రోజు తన ఊరికి వెళ్ళింది. కొద్ది కాలం క్రిందట వచ్చిన ప్రపోజలే మళ్ళీ వచ్చారట, ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోయారు. జస్ట్ 1 డే అంతే, ఒక్క రోజులో. ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పే మాట ఏదంటే, ఏది మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు అది ప్రభు టేకప్ చేస్తారండి. బైబిల్లో చూస్తే మార్కు సువార్త 1:45 చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు కుష్ఠరోగిని బాగు చేశారు. ఈ రోజుల్లో అంటే కుష్ఠరోగానికి మందు ఉంది. అయితే ఆ యొక్క ధర్మశాస్త్రపు యుగం అందామా, ఆ యొక్క 4000 సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చే సమయానికంతా అది ఎంత కాంప్లికేటెడ్ కేసో వర్ణించలేదు. ఒకటే ఒక సొల్యూషన్, దానికి మందు లేదు, ఊరి వెలపలికి పంపించేయండి, ఎందుకంటే దీనికి మందు లేదు. అలాంటి ఒక కేసు ప్రభు టేకప్ చేశాడు. మార్కు 1:45 చెప్తుంది కదా, వద్దంటే కూడా చెప్పడం ప్రారంభించాడంట అందరికీ. యేసు ప్రభు అన్నాడు, ఎవరికి చెప్పవద్దు ఈ అద్భుతాన్ని గురించి అన్నాడు. అయితే ఆ వ్యక్తి అందరికీ చెప్పడం ప్రారంభిస్తే ఎంత సంచలనాత్మకమైన అద్భుతం అంటే, ప్రభు బహిరంగంగా సంచరించలేకపోయాడు, పట్టణాలను విడిచిపెట్టి, ఎందుకంటే ఒక పెద్ద టాక్ ఆఫ్ ద సిటీ అయిపోయింది కాబట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ చూసినా నడవలేకుండా ఉన్నాడు, ఎందుకంటే అద్భుతం అంత స్ప్రెడ్ అయింది. బైబిల్లో చూస్తే జనసమూహములు అరణ్యములోనికి వచ్చినట్లుగా వ్రాయబడింది. ప్రభు ఎలా తన పరిచర్య జరిగించాడు. ప్రేమైనటువంటి వాళ్ళ తాను చాపినటువంటి చేయి, తాను చేసేటువంటి కార్యాలు, ద మోస్ట్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఏవైతే అసాధ్యమైనవో అవి టేకప్ చేయడం ద్వారా గొప్ప పరిచర్య. స్టార్టింగ్ అదొక సింపుల్ స్టార్ట్ కాదు, ఒక స్లో బిగినింగ్ కాదు, ఒక క్విక్ స్టార్ట్, ఒక బలమైనటువంటి స్టార్టింగ్ ప్రభు ఇచ్చినట్లుగా దేవుని వాక్యాలు చూస్తాం. అందుకే జన సమూహములు యేసు వెంబడి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. జన సమూహములు బైబిల్లో చూస్తే ఎప్పుడు కూడా ప్రభు తన యొక్క పరిచర్యలోనైనా, తను నమ్మిన జీవితాల్లోనైనా అత్యధికంగా అనుగ్రహించే దేవుడు అండి. చూడండి, దేవుని వాక్యంలో గమనిస్తే ఆదికాండము 1:20 మనం చూద్దాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికెను. ఈ భాగంలో గమనిస్తే దేవుడు ఒక్క మాట పలికాడు, జలములు చేపలను లేదా జలచరములను సమృద్ధిగా పుట్టించును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, సముద్రములో ఎన్ని రకాలైనటువంటి చేపలు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదండి. అంటే ఎన్ని లక్షల రకములైనటువంటి చేపలు, ఎన్ని కోట్ల రకములైనటువంటి చేపలు మనకు తెలియదు. సముద్రం యొక్క డీప్ డౌన్ క్రింద నుంచి సముద్రం యొక్క పై వరకు కూడా మనం గమనిస్తూ పోయినట్లయితే అన్ని రకాలైన చేపలు. ఒక్క మాట దేవుడు పలికాడు, సమృద్ధిగా పుట్టించుగాక. ఆ ఒక్క మాట అంతే. ప్రియమైన వాళ్ళారా, ప్రభు యొక్క మాటకు పుట్టిన జలచరములు ఎంత అంటే మిలియన్స్ కాదు, ట్రిలియన్స్. ప్రియమైన వాళ్ళారా, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, జపాన్ దేశంలో వచ్చినటువంటి ఆ యొక్క న్యూక్లియర్ రియాక్టర్స్ ప్రాబ్లం గుండా జలచరములు చనిపోతున్నాయి. అవును. తర్వాత అగ్నిపర్వతాలు పేలినప్పుడు జలచరములు చనిపోతాయి. తర్వాత ఆయిల్ వెల్ పేలినప్పుడు లేదా లీకేజ్ వచ్చినప్పుడు కొన్ని వేల మైళ్ళ దూరం జలచరములు, చేపలు చనిపోతాయి అంటే. ఇట్లా జరుగుతున్నా కూడా చేపలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక్కరోజు కొన్ని లక్షల సంవత్సరాల కిందట దేవుడు పలికాడు, జలముల సమృద్ధిగా పుట్టించుగాక. ఆయన వద్ద, ఆయన నోటిలో, ఆయన సన్నిధానంలో ఎప్పుడు విశేషంగా ఉంటుందండి. ఒక ఆశీర్వాదమైన, ప్రార్థనకు వచ్చేటువంటి జవాబైనా ప్రియమైన వారులారా వర్ణించలేం. బైబిల్లో చూస్తే యెషయా 44:3 నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించే. ఈ భాగంలో చూస్తే దేవుడు అంటున్నాడు, దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరించేదా. నేను చాలా సందర్భాల్లో బైబిల్ తెలుగును గురించి మాట్లాడుతుంటా. ఆ యొక్క బైబిల్ తెలుగు అంటే అక్కడ వాడాల్సినటువంటి పదం ఇది. ఒక వ్యక్తి దప్పికొన్నాడంట, ఆ వ్యక్తికి ఏమి ఇవ్వాలా? ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వాలి. అయితే దప్పిగల వాని మీద దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఏమని రాయబడింది? నీళ్లను కుమ్మరించేదను. కుమ్మరించేదను అనేటువంటి మాట ఏది? దేవుడు పైనుండి పోయడం ప్రారంభిస్తాడు. పైనుండి పోస్తూ ఉంటే ఈ వ్యక్తి ఒకవేళ తన దోసిలు చాపి ఎన్నైనా తాగొచ్చు.
తాగడమే కాదు ఆ ప్రక్క ఈ ప్రక్క పోతుంటాయి. అంత సమృద్ధి అవసరమా ఒక దప్పిగల వ్యక్తికి? ప్రభువుల వల్ల దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తన వద్దకు వచ్చినప్పుడు అవసరతల కంటే మించి ఇచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. అవసరతల కంటే మించి అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలు ఈ సత్యాన్ని కనుక్కోలేక మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉంటామంటే దరిద్రులముగా ఉంటాం. దరిద్రులు అనేటువంటి మాట నేను ఎందుకు వాడుతున్నానంటే ఆర్థిక పరంగా వాడడం లేదు, నేను అంటే డబ్బు పరంగా వాడడం లేదు. అనేక రకములైన ఆశీర్వాదాల్లో దరిద్రులమై ఉంటాం. అంటే కుటుంబంలో ఆశీర్వాదం కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, ఆర్థిక వనరుల పరంగా కావచ్చు, ఏదైనా కానివ్వండి మనము దరిద్రులమై ఉంటున్నాం. అంటే దేవుడిచ్చే అనేక ఆశీర్వాదాలు పొందలేకుండా ఉంటున్నాం. కారణం ఏంటంటే వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ దిస్ గాడ్. ఈ దేవుని మనం గుర్తించలేక కనుక్కోలేకుండా ఉంటున్నాం. బైబిల్ చెప్తుంది కదా, దప్పిగల వాని మీద, ఒకడే ఉన్నాడు దప్పిగలవాడు, అతని మీద దేవుడు ఏం చేస్తారంట, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడం లేదు, కుమ్మరిస్తున్నాడట నీళ్లు. ఎంత గొప్ప సంగతి! అందుకే దేవుడు ఎప్పుడు లిబరల్కి ఇవ్వరండి. మళ్ళీ యెషయా 44:3 చదువుకుందాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఇక్కడ చూస్తే మొదట దప్పిగల వాని మీద, తర్వాత అంటాడు ఎండిన భూమి మీద అంటున్నాడు. ఎండిన భూమి మీద దేవుడు ఏం చేస్తారంట, చినుకులు పడేట్టుగా చేయడు. చేస్తే ఏమైతుంది, ఒకవేళ కొద్దిసేపటికి మళ్ళీ ఎండిపోతుంది. తరువాత ఒకవేళ దేవుడు ఆ యొక్క ఎండినటువంటి భూమి మీద పెద్ద వర్షం కురిపించాడు అనుకుందా, కురిపిస్తే 1-2 రోజుల తర్వాత మళ్ళీ ఆ యొక్క భూమి ఎండిపోతుంది. అయితే దేవుడు అంటున్నాడు ఎండిన భూమి మీద ప్రవాహ జలములు, ప్రవహించేటువంటి జలములు అనేటువంటి మాట అక్కడ దేవుని యొక్క వాక్యాలు చూస్తా ఉంది. ఎండిన భూమి అంట ప్రవాహ జలములు అంటే ఒక నదిని దేవుడు పంపిస్తా ఉంటున్నాడు. అయితే మళ్ళీ చూస్తే 3వ భాగం ఏదంటే ప్రవాహ జలములను పంపుతాను అని రాయబడలేదు. 44:3 చదువుకుందాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ప్రవాహ జలములు కుమ్మరించబడ్డాం. చరిత్రలో ఎక్కడైనా ఉందా, సైన్స్ లో ఎక్కడైనా ఉందా? ఒక ప్రవాహ జలం అనేటువంటిది చిన్నప్పుడు మనం చదువుకుంటుంటాం. గంగా నది ఎక్కడ పుట్టింది, గంగోత్రి అనేటువంటి చోట పుట్టింది. ఆ నీళ్లు ప్రవహించి గంగా నది అయిపోతుంది. అంతవరకు మనకు తెలుసు. ఏదో ఒక కొండలో పుట్టుతుందే గాని ప్రవాహ జలం. ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రవాహ జలమును నేను కుమ్మరిస్తానంటున్నాడు. చాలా వింతగా ఉంది. ప్రతి పదము దగ్గర మనం ఆచితూచి అడుగులేయడం ప్రారంభించాం. అక్కడ ఎండిన భూమి ఉందంట. ఎండిన భూమి మీద ప్రియమైన వాళ్ళ ప్రవాహ జలములను పంపిస్తే ప్రవాహ జలమైన తగ్గుతుంది. దేవుడు అంటున్నాడు ఇప్పుడు ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తాను అంటున్నాడు. ప్రవాహ జలము కుమ్మరించబడ్డాం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రవాహ జలములు ప్రవహించడం ఉంది కానీ ప్రవాహ జలములు కుమ్మరించబడ్డం అనేది లేదు. అంటే ఇప్పుడు దేవా ఆ యొక్క ఎండిన భూమి కొరకే మీరు ఏం చేస్తున్నారు? దేవుడు అంటాడు ఆ ఎండిన భూమి మీదకి ప్రవాహ జలములను పంపడం లేదు, నేను కుమ్మరిస్తాను. ప్రవహించే జలాలు కుమ్మరిస్తాడు. అంటే దేవుడు మరి యొక్క సృష్టి చేస్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవసరమైతే దేవుని బిడ్డల జీవితాల్లో అవసరమైతే దేవుడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడండి. సృష్టికి ప్రతి సృష్టి. ఈ మాట నేను ఎక్కడి నుంచి తెస్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటా. అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ లో నేను చూశాను. ఏదంటే దేవుడు సృష్టి చేశాడు, మానవుడు ప్రతి సృష్టి చేశాడు. ఇది క్లోనింగ్ అనేటువంటిది సక్సెస్ఫుల్ గా చేసినప్పుడు శాస్త్రవేత్తలు అప్పుడు అన్నారు దేవుడు సృష్టి చేశాడు, మానవుడు ప్రతి సృష్టి చేశాడు అన్నారు. యాక్చువల్ గా క్లోనింగ్ అనేది ప్రతి సృష్టి ఏమీ కాదు. అయినా వాళ్ళు ఆ మాట వాడా. అయితే దేవుని బిడ్డల జీవితాల్లో ఎండిన పరిస్థితులు ఉన్నాయా? ఎండిన భూమి ఉందా? దప్పిగల పరిస్థితులు ఉంటున్నాయా? బైబిల్ చెప్తుంది ప్రవాహ జలములను దేవుడు ఇంతవరకు భూమికి తెలిసింది ఏ ఊటలోనో కొండలోనో పుట్టినటువంటి నీరు ప్రవహించడం తెలుస్తుంది. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటాడు, ఇంతవరకు మానవ చరిత్ర చూడనటువంటి ఆకాశపు ఊటలు ఎప్పుడో జరిగిందండి. నోవహు కాలంలో దేవుడు ఆకాశాన్ని తెరిస్తే అయితే ఆ నీళ్లు వచ్చి డివాస్టేటింగ్ ఫ్లడ్, అది నాశనం చేసేటువంటి వరద. అయితే ఇప్పుడంట ఎండిన భూమి మీద అంత సమృద్ధిగా దేవుడు పంపిస్తాడు. మనం అర్థం చేసుకోవాలి, అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ అబండెన్స్ అండి.
దేవుడు సర్వశక్తి గల దేవుడు, సమృద్ధినిచ్చేటువంటి దేవుడు, సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఆయన ఆశ్రయించే కొలది ఆ యొక్క గ్రేట్ గాడ్ ఆఫ్ అబండెన్స్, ఆ దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా సమృద్ధిగా తీసుకోవచ్చు. బైబిల్లో గమనిస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను ఘనపరచును. 23:20 మళ్ళీ మనం చిన్న సర్జరీ చేయడం ప్రారంభించాలి. అంటే ఒకటొకటి విడగొట్టడం ప్రారంభించాలి. బైబిల్లో గమనిస్తే అరణ్యములు, మళ్ళీ 43:20, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. చూడండి, నేను ఏర్పరచుకున్న ప్రజల కొరకై, ఆ మాట చూడండి. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఎవరు? మనమే. అంటే తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఈ ప్రజల కొరకే దేవుడు ఏం చేస్తాడట, ఎడారిలో నదులు కలుగజేయిస్తున్నాను. జాగ్రత్తగా చూస్తాం. ఎన్ని ఎడారులు ఉన్నాయి అక్కడ? ఎడారి, ఒక్క ఎడారి ఉంది, సింగులర్, ఏకవచనం ఉంది. అయితే ఆ ఒక్క ఎడారిలో అంట నదులు పారజేయిచుంటున్నారు. ఆ ఒక్క ఎడారిలో ఎన్ని నదులు? ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం అనుకునే అన్ని, ఒకవేళ 2 అనుకున్నామా, చాలా నారో మైండ్ కలిగి మనం, అంటే సంకుచితమైనటువంటి మనస్సు కలిగి, ఓకే దేవా ఈ ఎడారిలో 2 నదులేమైనా పంపిస్తున్నారా, మనం అనుకునే అంత, మన విశ్వాసం యొక్క పరిధి అంత. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఆ యొక్క నదుల సంఖ్య చెప్పడంలా మనం అనుకునేంత. ఒకవేళ దేవా ఈ ఎడారిలో మీరు 100 నదులు పంపిస్తారా? ఎస్, యాజ్ మచ్ యాజ్ యు బిలీవ్, నువ్వు నమ్మునంత మట్టుకు. ప్రియమైన వాళ్ళ, దేవుని దగ్గర ఎప్పుడు కూడా దేవుని యొక్క సర్వశక్తి మొత్తంలో నుంచి మనం ఎదురు చూడడం ప్రారంభించాలి. ఎడారిలో నదులు, ఆ మాట చూడండి, ఎడారి ఒకటి, అయితే నదులు, అన్ని నదులను దేవుడు ఏం చేస్తున్నాడట, 3వ భాగానికి వస్తున్నావు, పుట్టించుచున్నాడు కాదు. ఎందుకంటే ఎడారిలో నది పుట్టదు, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాడు. అంటే అర్థమైంది, తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజల కొరకై దేవుడు మళ్ళీ సృష్టిస్తున్నాడు. ఇక మీదట ఇది ఎడారి కాదు, అనేక నదులు ఉండేటువంటి. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఒక ప్రాంతానికి చాలా కాలం కిందట పిక్నిక్ వెళ్ళినాం. నాకు ఎప్పుడు అనుకునేటువంటి వాడిని, కడప దగ్గరే ఉంది 1000 నూతుల కోన అనేటువంటిది ఉంది. సో అనుకునేవాడిని, దాంట్లో 1000 నూతులు, ఒకవేళ 1000 బావులు ఉంటాయేమో, ఎందుకు ఆ పేరు పెట్టినారు అని చెప్పి అనుకునేవాడిని. సో ఒకసారి ఎందుకు అక్కడికి వెళితే చూస్తే నిండా 100ల సంఖ్యలో మంకీస్ ఉన్నాయి, కోతులు. అక్కడ ఉండే వాళ్ళు నేను అడిగినా, ఎన్ని బావులు ఉన్నాయి? బావులు ఏం లేవండి ఇక్కడ అన్నారు. మరి దీని పేరు 1000 నూతుల కోన ఉంది, పేరు అట్లా ఉంది, దీనికి ఏమి 1000 బావులు ఏమి లేవు అన్నా. దట్ ఈస్ వాట్ ఈస్ టు బి సీన్ టుడే. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఎడారిలో నేను నదులు కలుగ చేయించుంటున్నారు. ప్రేమల వల్ల ఎంత గొప్ప ప్రామిస్ అండి. ఒక్క ఎడారి, అది ఎంత పెద్ద ఎడారైనా కానివ్వండి. అయితే దేవుడు అంటున్నాడు, వాట్ ఎవర్ ద నంబర్ ఆఫ్ రివర్స్, యాజ్ మెనీ యాజ్ యూ కెన్ థింక్, గెస్, స్ట్రెచ్ యువర్ ఇమాజినేషన్ ఆర్ స్ట్రెచ్ యువర్ ఫెయిత్. విశ్వాసాన్ని ఎంత పొడవైనా సాగదీయవచ్చు దేవుడు అంత. మళ్ళీ అంటున్నాడు, కలుగజేయిచున్నాను. బైబిల్లో రాయబడింది కదా, కలుగజేయిచున్నాను అంటే దేవుడు ఆ యొక్క ఎడారిలో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల కొరకై సృష్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. అందుకే అంటాను ఎప్పుడు నేను, సృష్టి ఎన్ని రోజులు జరిగింది? అందరూ అంటారు 6 రోజులు. నేను ఎప్పుడు అంటాను, అది సండే స్కూల్ పిల్లలు ఇచ్చేటువంటి జవాబు. దేవుడు సృష్టి 6 రోజుల్లో కలగజేశాడు అంటే అది కేవలము సండే స్కూల్ పిల్లల జవాబు. అయితే దేవుడు 6 రోజులే కాదు, తన బిడ్డల కొరకై మళ్ళీ మొదలు పెట్టాడు. 6వ రోజున దేవుడు ఆదామును కలగజేసి విశ్రమించాడు. తరువాత కొద్ది రోజులైన తర్వాత, ప్రాబబ్లీ కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత, తాను కలగజేసిన ఆదాము కొరకై హవ్వను సృష్టించాడు దేవుడు. ఎప్పుడు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజల కొరకై, మనం దేవుని బిడ్డలం ప్రియమైన వాళ్ళారా, మన కొరకై దేవుడు ఏ ఏర్పాటైనా చేస్తాడంతే. మన కొరకై దేవుడు ఎలాంటి ప్రొవిజన్ అయినా కలగజేసేటువంటి వాడు అంటున్నాడు, ఎటువంటిదైనా. చాలా కాలం కిందట ఒక
బిలీవర్తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ యొక్క బిలీవర్ తన యొక్క జీవిత సాక్ష్యాన్ని ఈ విధంగా వివరించినారు. ఏంటంటే తన యొక్క బాల్యం ఏ విధంగా ఉన్నింది, యవన ప్రాయం ఏ విధంగా ఉన్నింది, తన యొక్క పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా 2-3 జతల కంటే ఎక్కువగా వస్త్రాలు ఉండేటువంటివి కావంట. తర్వాత తీసుకునేటువంటి ఆహారం చాలా 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 సింపుల్ ఫుడ్, అంటే ఏవి కూడా లగ్జూరియస్ ఐటమ్స్ అయినా లేదా ఖరీదైనటువంటివైనా న్యూట్రిషియస్ ఐటమ్స్ అయినా ఏవి తీసుకునేదానికి వీల్లేదు. మామూలుగా అన్నం, ఇంకేదన్నా పచ్చడి కావచ్చు, ఆ విధంగా జీవించేటువంటి జీవితం. అయితే ఒక రోజు ఆ యొక్క పేద జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి ఆ దేవుడికి తన జీవితాన్ని అప్పగించుకొని ఇక తన యొక్క విశ్వాస యాత్ర ప్రారంభించిందంట ఆమె. ఆ పిదప తర్వాత కొద్ది రోజులు పరీక్షా సమయం. ఎప్పటికీ కూడా దేవుని బిడ్డల జీవితాల్లో ఒక పరీక్షా సమయం అనేది ఉంటుంది. ఏదంటే నిజంగా వీళ్ళు ప్రభుని వెంబడిస్తున్నారా లేదా, నిజమా కాదా, దేవుడు ఒక పరీక్షా సమయం. ద్వితీయోపదేశ కాండంలోనే ఉంది, మీ మనస్సులో హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు కొద్ది కాలం దేవుడు ప్రెస్ చేస్తాడంట, అనుస్తాడంట. కాబట్టి ఆ విధంగా అయిపోయింది. ఆ పిదప దేవుడు ఆకాశపు వాక్యంలను విప్పాడు. ఆకాశపు వాక్యంలను విప్పాడు. ప్రేమైనటువంటి వారు ఆ వ్యక్తి చెబుతారు, అనేకమైన మినిస్ట్రీస్ కి నేను హెల్ప్ చేస్తున్నాను బ్రదర్. ఒకప్పుడు నాకే సరిగా లేనటువంటి వ్యక్తి ఇప్పుడైతే నేను విస్తారంగా దేవుడు ఎంత ఆర్థికంగా బ్లెస్ చేశాడంటే ఎడారిలో దేవుడు నదులు కలగజేశాడు. ఎడారిలో నదులు అనేటువంటి దాని గురించి మాట్లాడుతుంటున్నా. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ సమృద్ధి ఉంటుందండి. ఓన్లీ థింగ్ విశ్వసించాలి అంతే. దేవుడు మన దగ్గర ఏమీ కోరాడు. ఇదిగో నీవు నాకు ఒకవేళ 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. నథింగ్. దేవుడు ఒక జూదం ఆడడం లేదు మనతో. అయితే దేవుడు ఏం చేస్తాడంటే అంతకంటే మించిన ఒక కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ అడుగుతాడు. ఏదంటే విశ్వాసం. జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. విశ్వసించండి. విశ్వసించువాడు కలవరపడాడు. యెషయా గ్రంథంలో రాయబడింది. విశ్వాసం యొక్క గుర్తేంటి? కలవరపడాడు. బైబిల్లో గమనిస్తే చూడండి, యెషయా 43:20. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చెయ్యుదురు. ఎవరంట వీళ్ళు? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. కలగజేసిన జనులు వేరు, నిర్మించిన జనులు వేరు. నిర్మించిన జనులు అంటే దేవుడు తయారు చేసిన జనులు. అంటే ఒకప్పుడు పాపములో జీవించిన వారు, ఒకప్పుడు రక్షణ లేకుండా ఉండిన వారు, ఒకప్పుడు దూరస్తులుగా ఉండిన వారు, ఒకప్పుడు పరజనులుగా ఉండినటువంటి వారు. అయితే ఇప్పుడు ప్రభు యొక్క రక్షణ పొందినటువంటి వారు, వారి కొరకై ఈమెను మళ్ళీ ముందు భాగంలోనికి వద్దాం. 43:20లో మొట్టమొదట ఒక ఎడారి ఉంది, దాంట్లో దేవుడు నదులు కలగజేశాడు. ఇప్పుడు అంటున్నాడు అడవి కోళ్ళును, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను ఘనపరచును. ఎక్కడున్నాయి ఇవి? ఎడారిలో ఎట్లుంటాయండి అడవి జంతువులు? దేవుడు ఏమంటున్నాడు? ఎడారిలో నేను నదులను కలగజేస్తుంటున్నారు. ఓకే, అంతవరకు బాగుంది. ఇప్పుడు కింది మాటలోనికి వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, అడవి జంతువులు, నిప్పు కోళ్ళు, ఈ కుక్కలు ఇవి నన్ను ఘనపరుస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎడారిలో. ఎప్పుడు దేవుడు ప్రవాహ జలములు పంపించడం జరిగిందో ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ ఎడారి అరణ్యముగా మారిపోయింది. అంత మార్పు ప్రేమైనటువంటి వాళ్ళ. ఎడారి వేరు, అరణ్యం వేరండి. అరణ్యం అనేటువంటిది చాలా మందికి తెలియదు. అరణ్యం అంటే చెప్పాలంటే అంత రిచెస్ట్ ప్లేస్ అండి, ఎక్కడ ఉండదు. అంటే దాంట్లో ఉండేటువంటి సంపద నిజంగా ఏ అడవిలో తీసుకునండి అంత విస్తారంగా ఉంటుంది. తర్వాత గిరిజన ప్రాంతం, విశాఖ మన్యం అంటారు. అక్కడికి వెళ్ళినట్లయితే అడవి జనుల జీవిత విధానం చూసినట్లయితే ఆశ్చర్యపోతాం. చాలా రిచ్గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ యొక్క అడవి, వాళ్ళు అంటారు అడవి తల్లిని మేము నమ్ముకొని ఉన్నామంటారు. దేవుడు ఎడారిని ఫైనల్గా అరణ్యముగా చేశాడు. ఎడారి అంటే ఏమీ లేదు, అడవి అంటే అన్ని ఉంటాయండి. రకరకములైన మాంసాహారం తీసుకోవచ్చు, రకరకములైన జంతువులు ఉంటాయి, తర్వాత రకరకములైనటువంటి చెట్లు ఉంటాయి, రకరకములైనటువంటి శాకాహారం తీసుకోవచ్చు. అంతేకాదు రకరకములైనటువంటి అంటే ముందు అడవి సంపద, తేనె, లేకపోతే ఖరీదైనటువంటి యొక్క విత్తనాలు, ఫారెస్ట్ సీడ్స్ అనేటువంటి జీడిపప్పు అంటారు కదా, ఎవ్రీథింగ్ అక్కడ లభిస్తాయి. ఒకప్పుడు దాని పేరు ఎడారి. దేవుడు కలగజేసిన ఈ మరొక సృష్టిని చూసి ఈ అడవి కోళ్ళు, అడవి జంతువులు, ఇక నిప్పు కోళ్ళు, ఇక కుక్కలు దేవుని కనపరచడం ప్రారంభించాయి.
ప్రియమైనటువంటి వాళ్ళ అంత మార్పు దేవుడు తీసుకొని రాగలడు, అంత సమృద్ధికరమైన మార్పు దేవుడు తీసుకొని రాగలడు. విశ్వసించడం మన జీవితంలో చాలా ముఖ్యమండి. దేవుని ప్రియబిడ్డలారా, వాక్యము విన్న మీ జీవితాల్లో సర్వోన్నతుడైన దేవుని కార్యాలు జరుగునట్లుగా ఇప్పుడు ప్రార్థన చేయబోతుంటున్నాం. ప్రభు యొక్క శక్తిగల కార్యాలు మీ జీవితంలో జరగాలి, జీవము గల దేవుని కార్యాలు మీ జీవితంలో జరగాలి. ఆ విధంగా మనం కనిపెట్టడం ప్రారంభిస్తాం. ఈ వారపు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబం సహోదరుడు రాబిన్సన్ గారు మరియు సిస్టర్ అంతియ, వీరిరువురు వారి కుటుంబం కలిసి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉన్నారు. జూన్ మాసం 15వ తారీఖున సహోదరుడు రాబిన్సన్ పుట్టుక దిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. ఆ కుటుంబాన్ని, సహోదరుని ప్రభు దీవించినట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన జీవము కలిగిన మా తండ్రి, వాక్యము విన్న మీ బిడ్డల జీవితాలలో మీ కార్యాలు ప్రారంభమై ఉన్నాయి అని ప్రభు నందు నమ్ముతున్నారు. ఆత్మ ద్వారా దర్శించండి, వాక్యము ద్వారా దర్శించండి, పరిశుద్ధాత్మ కార్యాలు అధికం చేయండి, జీవము గల దేవుని కార్యాలు అధికమగునట్లుగా చేయండి ప్రభువా. తండ్రి, మీ ఆత్మ దిగి వస్తుండగా ఒక్కొక్కరిని ఆవరించండి ప్రభువా, ఒక్కొక్కరిని ఆవరించండి నాయన. నా తండ్రి, తల చుట్టూ నొప్పి చేత ఆవరించబడేటువంటి బిడ్డలను చూపిస్తున్నారు నాయన. అది తలనొప్పిలాగా కాదు ప్రభువా, తల చుట్టూ నొప్పిగా ఉండేటువంటి మీ బిడ్డలను చూపిస్తున్నారు నాయన. దేవుని ఆత్మ దిగి వస్తుండగా నా తండ్రి, ఆ యొక్క సమస్య తొలగిపోవునట్లుగా, ఆ సమస్య తొలగిపోవునట్లుగా ఆజ్ఞాపిస్తుంటున్నా, విడిచిపోమని ఆజ్ఞాపిస్తుంటున్నా. యేసుక్రీస్తు యొక్క మహిమ గల నామమందు తండ్రి ఆశీర్వదించండి, తండ్రి దీవించండి నాయన. ప్రతి వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని ముట్టండి ప్రభువా. ఇప్పుడు మీరు ముట్టండి నాయన, ఇప్పుడు ముట్టండి నాయన, ఇప్పుడు ముట్టండి ప్రభువా. తాకుమని అడుగుతుంటున్నారు. లివర్ సిరోసిస్ తో బాధపడే మీ బిడ్డలు చూపిస్తున్నారు నాయన. దేవుని కుమారుడైన యేసు నామమందు ఆ వ్యాధి విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా, విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంటున్నా. యేసుక్రీస్తు నామమందు సంబంధిత చెడు అలవాట్లు యేసు నామమందు సీజ్ అయిపోవును గాక, సీజ్ అయిపోవును గాక, సీజ్ అయిపోవును గాక. తండ్రి, ఈ వారపు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబం సహోదరుడు రాబిన్సన్ మరి సిస్టర్ అంతియ ఇరువురిని జ్ఞాపకం చేస్తున్నారు, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆశీర్వదించండి తండ్రి, దీవించండి, కృప అనుగ్రహించండి, మీ యొక్క విశ్వాస్యతను కనపరచండి, మీ నమ్మకత్వం అంతటి వారి పట్ల కనపరచండి. విస్తారంగా దీవించండి, విస్తారంగా దీవించండి, వారి కలిగిన సమస్తాన్ని దీవించండి. ఈ వారములో 15వ తారీఖున తండ్రి సహోదరు రాబిన్సన్ యొక్క పుట్టుక దినమై ఉండగా మీ యొక్క హస్తము చాపి ఆ దినమందు ఆశీర్వదించండి. పుట్టుక దినపు దీవెనల చేత, వాగ్దానముల చేత, వాగ్దానముల బలము చేత, విశ్వాస్యత చేత ఆవరించి, దీవించి, దర్శించి మీ మహిమను చూపమని అడుగుతుంటున్నా. తండ్రి యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉండగా తండ్రి, పరలోకము నుంచి నాయన తండ్రి ఒక పుట్టుక దినపు శుభాకాంక్షలుగా మీ వాగ్దానమును తండ్రి కనపరచమని అడుగుతుంటున్నా. ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ప్రేమించి తమ కానుకలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. మేళ్లను, కృపను, ఆశీర్వాదములను, దీవెనలను విస్తారముగా కనపరచండి, విస్తారముగా కనపరచండి, విస్తారముగా నాయన మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మహిమ పరుస్తూ యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కృపా గడియల టీవీ కార్యక్రమాన్ని ప్రేమించి మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలుపుతుంటున్నా. దేవుడు మిమ్మల్ని నిజంగా ఆశీర్వదిస్తాడు. అయితే ఆన్లైన్లో కానుకలు పంపేటువంటి వారు దయచేసి గమనించండి. మీరు ఆన్లైన్లో పంపగానే కృపా ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి మీరు పంపిన మొత్తం మీ వివరాలు మాకు వెంటనే అందించినట్లయితే మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ఆ వివరాలు మాకు తెలిసినప్పుడు సంతోషించి ప్రభువును స్తుతిస్తాం. చాలా సందర్భాల్లో పంపిన వారి పేర్లు మాకు తెలియడం లేదు కనుక ఆన్లైన్ పంపగానే ఆ దినమే వెంటనే ఫోన్ చేసి ఈ దినం మేము ఆన్లైన్ పంపించాము అని చెప్పి మీరు పంపిన మొత్తం తెలపాలని ప్రభు పేరుతో కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆ తూర్పు తారా యేసయ్య జన్మమును తెలిపిన తారా,
ఆ తారనే కోట్ల నక్షత్రములలో ఆయన